నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే చూస్తున్నారు కదండి, కరివేపాకు చెట్టు అయితే ఎంత హెల్దీగా ఎంత గుబురుగా వచ్చిందో. ఇంత చక్కగా రావడానికి అయితే నేను ఏం టిప్స్ పాటించాను, అలాగే ఏం కేర్ తీసుకున్నాను అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే వీడియో చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ కరివేపాకు చెట్టు అనేది చాలా మందికి అయితే సరిగా రాదు. అలాగే ఆకులు వస్తాయి కానీ ఆకులనైతే ఏవో తినేసినట్టుగా అయితే చాలామందికి జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా కరివేపాకు చెట్టు వేసి అయితే 1.5 ఇయర్ అయితే అవుతుందండి. ఎంత బాగా పెరిగిందో చూడండి. ఇదైతే నేను సీడ్స్తో పెంచుకున్న మొక్క అండి. చెట్టు అనేది చాలా హెల్తీగా ఉంది. మేమైతే దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన స్టెమ్స్ అనేది ఎప్పటికప్పుడు నేను ప్రూన్ చేసుకుంటూనే ఉంటానండి. రెగ్యులర్గా నేను తీసుకుంటూనే ఉంటాను ఈ మొక్క నుండి అయితే. అయినా కూడా చెట్టు మాత్రం గ్రోత్ అయితే ఎంత ఫాస్ట్గా ఉందో. నేను ఈ 3 టిప్స్ అయితే చెప్తానండి కరివేపాకు హెల్తీగా పెరగడానికి, అలాగే కీటకాలు ఏవి అటాక్ చేయకుండా ఆకులు హెల్తీగా ఉండడానికి. ఇవి తప్పకుండా పాటిస్తే కరివేపాకు చెట్టు అనేది హెల్తీగా వస్తుంది. ఈ మొక్క వచ్చేసి నేనైతే 10 లీటర్స్ బకెట్లో అయితే వేసానండి. చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా పెరిగిందో చూడండి. హైట్ కూడా ఎంత పెరిగిందో చూడండి. మనము ఎప్పుడూ కూడా ప్రూనింగ్ చేస్తూ ఉంటేనే మొక్క అనేది గుబురుగా అయితే తయారవుతుందండి. అయితే కరివేపాకు చెట్టు ఆకులు హెల్తీగా ఉండడం కోసం అయితే పుల్ల మజ్జిగ, ఇంకా అందులో కొంచెం ఇంగువ, అలాగే కొద్దిగా పసుపు వేసి మొక్క మొత్తం కూడా తడిసే విధంగా ప్రతి 3 రోజులకు ఒక్కసారి మనము స్ప్రే చేస్తూ ఉంటే ఆకులు తినే కీటకాలు అనేవి అయితే అస్సలు అటాక్ చేయవండి. సెకండ్ టిప్ వచ్చేసి కంపోస్ట్ అండి. ఈ కరివేపాకు నైట్రోజన్ బాగుంటాయి, అంటే ఆకులే కదండి మనకు బాగా పనికొచ్చేది. కాబట్టి వర్మీ కంపోస్ట్ కానీ కౌడంగ్ కానీ 15 రోజులకు ఒక్కసారి 2 గుప్పిలంతా వేస్తూ ఉంటే చాలా హెల్తీగా పెరుగుతుంది. అలాగే 15 రోజులకు ఒక్కసారి ఎప్సమ్ సాల్ట్ కూడా ఇచ్చుకుంటే ఆకులు అనేది గ్రీన్గా హెల్తీగా ఉంటాయి. థర్డ్ టిప్ వచ్చేసి లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనము బియ్యం కడిగిన నీళ్ళను 3 రోజులు ఫర్మెంట్ చేసుకోవాలండి. 3 రోజులు ఫర్మెంట్ చేసుకున్న తర్వాత బనానా అండి, బనానాను ఒక 2 బనానాలు తీసుకొని ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లో బాగా చిదిమేయాలండి. అంటే మనము మంచిగా పేస్ట్ లాగా అయ్యేలాగా చేసుకొని కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని ఒక 3 డేస్ అయితే ఫర్మెంట్ చేసుకోవాలండి. అంటే మొత్తం ఓవరాల్గా 6 డేస్ ఫర్మెంట్ చేసుకోవాలి. అంటే బియ్యం కడిగిన నీళ్ళు 3 రోజులు, మనం బనానా వేసిన తర్వాత ఇంకా 3 రోజులు ఫర్మెంట్ చేసుకొని మనం 1:2 రేషియోలో డైల్యూట్ చేసుకొని మొక్క మొదట్లో అయితే పోసుకోవాల్సి ఉంటుందండి. మనము ఏ మొక్కకైనా సరే సాలిడ్ రూపంలో ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే, లిక్విడ్ రూపంలో ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే, ఎప్పుడూ కూడా సాయిల్ అనేది ఇలాగా లూజ్ చేసుకున్న తర్వాతే మనం ఫెర్టిలైజర్స్ అనేది ఇవ్వాలండి. ఎందుకంటే మనము వేసిన ఫెర్టిలైజర్ని మొక్కగా చక్కగా తీసుకుంటుందండి సాయిల్ లూజ్ చేసి ఇస్తే కనుక. చూస్తున్నారు కదండి, మన మొక్క ఏజ్ని బట్టి ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుందండి. ఒక గ్లాస్ అంతా అయితే ఇస్తే సరిపోతుంది. ఇంకా ఎప్పుడు కూడా ఇలాగా మనకు కింది నుంచి ఇలాగా పిలకలు వస్తూ ఉంటాయి కదండి, ఎప్పటికప్పుడు వాటిని అయితే ప్రూన్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మెయిన్ మొక్క కాకుండా ఈ చుట్టూ ఉన్న పిలకలే తీసుకొని మనం వేసుకున్న బకెట్ నిండుగా ఇవి వచ్చేసి మొక్క గ్రోత్ అనేది కరెక్ట్గా ఉండదండి. అందుకోసమని ఎప్పటికప్పుడు మనం వేర్లతో వస్తే వేర్లతోటి, లేదంటే ఇలాగ కట్ చేసుకొని తీసేస్తూ ఉండాలండి. ఇలా చేయడం వల్ల మీ కరివేపాకు మొక్క అనేది ఎప్పుడు కూడా హెల్తీగా లష్గా మనకి ఆకులు అనేది గ్రీన్గా అయితే వస్తూ ఉంటాయండి ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.